సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని తెనాల్లో ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనల గానామృతం సంగీత ప్రియులకు వీణుల విందు చేసింది. పట్టణ రామలింగేశ్వరపేటలోని అనిరుద్ధ్ సదన్లో ఆదివారం సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం వైభవంగా జరిపారు. ప్రముఖ వీణా విద్వాంసురాలు వీణా గురువు పుచ్చ కనకదుర్గ నేతృత్వంలో వరుసగా 8వ ఏట త్యాగరాజస్వామి ఆరాధన పంచరత్న గాన గోష్ఠిని జయప్రదంగా జరిపారు. త్యాగరాజ విరచిత కీర్తనలు జగదానంద తారక దుడుకుగల సాధించనే కనకన రుచిర ఎందరో మహానుభావులు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. తొలుత గణపతి ప్రార్థనతో కార్యక్రమం ఆరంభించారు. ఆయా కీర్తనలకు ఆర్ అమూల్య, సిహెచ్ శాంతి, అధగా, అమోఘలు గానం చేయగా వీణపై పుచ్చ కనకదుర్గ, మాల్కోస రాధిక, వాణి, వసుంధరలు, వయోలిన్పై పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగంపై కెవి రామకృష్ణ, కె అనిల్ కుమార్, ఘటంపై నేతి శివశంకర్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం ప్రఖ్యాత హరికథకులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ముప్పవరపు సింహాచల శాస్త్రి త్యాగరాజ వైభవం హరికథ గానం చేశారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను రంజింపచేసింది. భారతదేశం కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, సిద్ధభూమి. అందుకనే శ్రీరామకృష్ణ దేవతారాలన్నీ భారతదేశంలోనే ప్రభవించారు. ఈ దేశాన్ని చూడటానికి వచ్చే వాళ్ళంతా ఈ దేశంలో ఉన్న జ్ఞానులని చూడటానికి వస్తున్నారు. కానీ డ్రైనేజ్ వర్క్ బాగుందా, రోడ్లు బాగున్నాయా, అండర్ గ్రౌండ్ బాగుందా, దీనికోసం జ్ఞాన సందర్శనార్థమే భారతదేశానికి వస్తారు. అటువంటి భారతమాత గర్భశుద్ధి ముక్తాఫలంగా ముగ్గురు మహారాజులు ఈ దేశాన్ని సస్యశ్యామలం చేశారు. మీరు అడగొచ్చు, ఏమయ్యా పట్టుబట్ట కట్టుకొని గట్టిగా అబద్ధం ఆడతావా? మేము చరిత్ర చదువుకున్నాం, మా పిల్లలు హిస్టరీ చదువుతున్నారు. ఎంతో మంది మహారాజులు దేశాన్ని పరిపాలించారు కదా, ఎస్పెషల్లీ ముగ్గురు అంటున్నావు ఏమిటి? ఏమిటి వీళ్ళ గొప్పతనం అంటే, నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు ఈ ముగ్గురు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. భాగవత సామ్రాజ్యాన్ని చక్రవర్తులైన ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి దగ్గర ఒక్కసారి తల వంచితే ఇక ప్రతి చోట తలవంచాల్సిన అగత్యం ఉండదో, ఎవరి గురించి ఒక్కసారి వింటే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని సభక్తికంగా ఆశ్రయిస్తే, అందుకనే భక్తిని మించినటువంటి మోక్ష సాధనం లేదు. భక్తిహీనమైనటువంటి సంగీతము కూడదు. సంగీతం యొక్క పరమావధి భక్తే. ఆ భక్తి లేకుండా ముక్తాయిలు, మొహరాలు, మనోధర్మాలు, నెరవలు, ఈ లెక్కల కోసం సంగీతంతో మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చుంటే లెక్కలు కుమ్మరిస్తుంది, ఎత్తుకోలేక చావాలి. భక్తి ప్రధానం మోక్ష సాధన సమగ్ర్యాం భక్తి రేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదులు. నా పేరు పుచ్చ కనకదుర్గ అండి. నేను తెనాలిలో 14 ఏళ్ళ నుంచి గత 14 ఏళ్ళుగా వీణ చెప్తున్నాను. ఇక్కడ వీణ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 8 ఏళ్ళ నుంచి మా ఇంట్లో మా అనిరుద్ధ్ సదన్లో పంచరత్న కీర్తన సేవ త్యాగరాజ ఆరాధన చేస్తున్నాను. ఈ సంవత్సరము ముఖ్య అతిథిగా ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిని హరికథ చెప్పడానికి ఆహ్వానించాము. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు పంచరత్న కీర్తన సేవ అయిన తర్వాత ఆయన హరికథ ఇది మాకు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మాకు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము.